అంబర్పేట గోల్నాకలో కేటీఆర్ పర్యటన మూసి పరివాహక ప్రాంత ప్రజలతో ముఖాముఖి జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమైంది? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా మూసీ నదిని శుభ్ర వరంగా చేయాలని చెప్పి ప్రతి నాయకుడు ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా భక్తి మా లెక్క 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సప్త నుంచి లెక్కేసుకుంటే కూడా 50 బొప్పడుకుంటే కూడా అట్లా కూడా 5 మీటర్లు నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నాయకులకు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను. మా ఇంటి దగ్గర మేము ఊరుకోలేదు, దేనికైనా సిద్ధము. మేము అట్లా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళని పెట్టాను. మా భక్తి బతుకులో ఏ మాత్రం ఒక్కటి కూడా పంపించే ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్నగారు మన యొక్క సమస్యకు మన యొక్క గ్యారెంటీ మనీకే వచ్చిర్రు. ఇప్పటి వరకు మన బస్సులో దూతల సీను కాలాలు 4 సార్లు వచ్చిన మన దగ్గరికి. ఇప్పటి వరకు సపోర్ట్ కొట్టారా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కావాలని కేటీఆర్ గారు తప్పకుండా అని చెప్పి చెప్తా. మా దగ్గర 37 అయితే 1158 మార్కెటింగ్ దాని తర్వాత 3 కూడా కట్టాడు. ఆఖరికి ఈ నుంచి మన రోడ్డు చెప్తాడు. కాబట్టి 40 అనేది ఒక్క ఇల్లు కూడా కొంతమంది నిలబడాలని చెప్తున్నాము. 1816లో కేసీఆర్ గారు ఈ మూసీ నది గురించి ప్రతి లెక్కల రాసి పెట్టాక 2018లో మూసీ పరిరక్షణ గురించి ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో 28,000 ఇళ్ళు పోతే చెప్పండి మన కేసీఆర్ గారు. ఇది పేదవాళ్ళను ఖాళీ చేస్తే వాళ్ళు ఆగబోతారని చెప్పి బాధపడి విరమిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నామంటే పేదవాళ్ళను రోడ్డు మీద మాత్రమే పంపించాలని చెప్పి నాయకుడు. చెప్పమ్మా. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగేసి ఇల్లులో పాస్ పనులు వేసుకొని నా కొడుకులకు చిన్న 20 రూపాయల పనులు ఉప్పటి పనులకు చేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను